నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, లక్ష్మీ అమ్మవారితో పాటు దుర్గా అమ్మవారి దగ్గర గులాబీలతో ఒక చిన్న పరిహారం కనుక మనం చేసుకున్నట్లయితే అత్యధికంగా ధనప్రాప్తి కలగడానికి, అలానే అమ్మవారిని ఆకర్షింపచేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి ఏ రకంగా చేయాలనేది చూద్దాము. ఆ పరిహారం మాటకు వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కానివారు కొత్తవారు మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ మంచి మంచి పూజలు పరిహారాలు ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళండి, వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజన కానీ పరిహారాన్ని కానీ ఎంచుకొని ప్రయత్నం చేయండి. దాంతో పాటుగానే సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఆన్లైన్ నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. అలా చేస్తేనే ఛానల్ నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మిస్ కాకుండా మీ వరకు వచ్చేస్తాయి. ఓకేనండి, ఇక మన విషయంకి వెళ్దాం. ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో ధనం అనేది అవసరం ఉంటుంది. ఏ పని చేసినా, ఏది కావాలన్నా అంతా కూడా డబ్బుతోనే మన నిత్య జీవితం అనేది ముడిపడి ఉంది. అలాంటి డబ్బు కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, శ్రమ పడుతుంటారు. కానీ చేతిలో డబ్బు అనేది సరిగ్గా ఉండదు. డబ్బు లేక అనేక రకాలైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఏంటి ఇలా ఉంది మా జీవితం అని ఈ రకంగా బాధపడుతూ ఉంటారు. ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఆ ధనాన్ని కలిగేలా ఈ పరిహారం మనకు ఒక మార్గాలను చూపెడుతుంది. ఈ రోజున మీరు చక్కగా ఈ పరిహారాన్ని సాయంత్రం పూజలో చేసుకోవాలి. మీరు ఉదయం పూట స్నానాది కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుని పూజ చేసుకున్నా కానీ ఈ పరిహారాన్ని సాయంత్రం పూట చేసుకుని ముందుగా స్నానాది కార్యక్రమాలు అన్నీ కూడా ముగించుకొని ఈ పరిహారాన్ని మీరు మొదలు పెట్టుకోవాలి. ఈ పూజని కేవలం లక్ష్మీ అమ్మవారితో పాటుగా దుర్గాదేవి చిత్రపటాన్ని కూడా కాస్త పెట్టుకొని ఈ పరిహారం చేసుకోవాలి. మంగళవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి దుర్గా అమ్మవారితో పాటు లక్ష్మీ అమ్మవారిని కూడా సాయంత్రం సమయంలో మనం పూజించి ఈ పరిహారాన్ని గనక మీరు చేసుకున్నట్లయితే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలగడానికి ఈ అక్షయ తృతీయ నుంచి మీరు తర్వాత వచ్చే అక్షయ తృతీయ లోపుగా మీకు అనేక రకాలుగా ఆకస్మిక ధనప్రాప్తితో పాటు ధన మార్గాలను మీకు చూపిస్తుంది. మీరు ఉదయం పూట అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకున్నా మళ్ళీ ఒకసారి మీరు సాయంత్రం సమయంలో దీపారాధనతో పాటు ధూపం ఇచ్చి ఈ పరిహారాన్ని మొదలు పెట్టాలి. ఇక మీరు ఎక్కడైతే చేస్తున్నారో అక్కడే మీరు చక్కగా అమ్మవారి ఎదురుగా కూర్చొని ధూప దీపాలు ఇచ్చిన తర్వాత ఇక్కడ పరిహారం మాట అనుకున్నాం కాబట్టి గులాబీలు కానీ, అది కూడా ఎర్ర గులాబీలు కానీ, ఒకవేళ గులాబీలు దొరకలేదనుకోండి, అంటే ఎర్ర గులాబీలు దొరకలేదు, పింక్ కలర్లో ఉన్న గులాబీలు కానీ తీసుకోండి. అవి కూడా మాకు అవైలబుల్గా లేవండి అంటారా, ఎరుపు మందారాలు, రెడ్ కలర్లో ఉన్న ఎరుపు మందారాలు, అంటే ఒంట్రెక్కైనా సరే లేదంటే ముద్ద మందారాలు అయినా సరే ఎరుపు రంగులో ఉన్న మందారాలే తీసుకోండి. ఎన్ని మందారాలైనా ఎన్ని గులాబీలైనా సరే తీసుకోండి, లెక్కంటూ ఏది లేదు. కానీ కనీసం ఒక 2 పూలు మాత్రం తప్పనిసరిగా పెట్టాలి. మీరు ఎరుపు మందారాలు తీసుకుంటే ఎరుపే పెట్టండి, గులాబీలు తీసుకుంటే గులాబీలు పెట్టండి. ఎరుపు మందారం ఒకటి, గులాబీ ఒకటి అని ఈ రకంగా పెట్టకండి. ఏది తీసుకున్నారో అవి పెట్టండి. కనీసం ఈ పరిహారానికి ఒక 2 పూలు కనీసం ఉండాలి. ఎన్ని గులాబీలైనా ఎన్ని మందారాలైనా సరే ఉపయోగించుకోవచ్చు, కానీ 2 పూలు మాత్రం తప్పకుండా ఉండేలా చూడండి. తర్వాత మీరు తీసుకున్న ఆ పూలని అమ్మవారి పటం ముందు పెట్టండి. పెట్టి చేతులు జోడించుకొని మీకున్న కష్టాలు, మీకున్న సమస్యలు, ఏవైతే డబ్బు సమస్య ఉందో, డబ్బు చేతిలో లేక అనేక రకాలుగా మీరు ఇబ్బందులు పడుతున్న సమస్యల నుంచి బయటపడేలా చూడు తల్లి, డబ్బు అవసరం ఉంది అని మీకున్న బాధను, మీ యొక్క కోరికను అమ్మవారికి గట్టిగా చెప్పుకోండి. చూస్తే కనుక చాలా చిన్న పరిహారం అండి, కానీ ఈ చిన్న పరిహారం అయినా సరే చాలా శక్తివంతమైన పరిహారం ఇది. అమ్మవారి మీద పూర్తిగా ఒక నమ్మకం అనేది పెట్టుకొని మీ మనసును అమ్మవారి మీద నిలిపి చేతులు జోడించి ప్రార్థిస్తే తప్పకుండా అమ్మవారు మీ మాట వింటుంది. కొన్ని శక్తివంతమైన రోజుల్ని, విశేషమైన రోజుల్ని మాత్రం మనం అస్సలు వదులుకోకూడదు. ఎందుకంటే అలాంటి రోజుల్లో చాలా పవర్ ఉంటుంది. ఆ శక్తిని కనుక మనం పట్టుకోగలిగితే మనంత అదృష్టవంతులు మరొకరు ఉండరు. మిగతా రోజుల్లో చేసుకుంటే ఫలితాలు రావా అని మీరు అడుగుతారేమో, వస్తాయి. కానీ కొన్ని అద్భుతమైన రోజుల్లో కనుక మీరు చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ రకంగా అమ్మవారి దగ్గర చెప్పిన తర్వాత ఏదైతే మీరు అమ్మవారి దగ్గర పూలు పెట్టారో ఆ పూలల్లో నుంచి ఒక్క పువ్వుని తీసుకోండి. ముందుగా మీరు ఒక హారతి పళ్ళాన్ని సిద్ధం చేసి ఉంచుకోండి. మీరు తీసుకున్న ఆ మందారం పువ్వు అవనివ్వండి, లేదంటే గులాబీ పువ్వు అవనివ్వండి, ఏది పెట్టారో అమ్మవారి దగ్గర ఆ పువ్వులో నుంచి ఒక పువ్వు తీసి హారత పళ్ళెంలో పెట్టి
ఆ పెట్టిన ఆ పువ్వు మీద ఒక కర్పూరం బిళ్ళను పెట్టి వెలిగించండి. పువ్వు మొత్తం కాలాల్సిన అవసరం లేదు. పువ్వు మీద కర్పూరం పెట్టి కర్పూరం వెలిగించాలి అంతే. ఆ కర్పూరం పూర్తిగా వెలిగిన తర్వాత ఆ పువ్వును తీసి మళ్ళీ అమ్మవారి ముందు పెట్టండి. ఈ రకంగా మీరు హారతి ఇవ్వడం వల్ల మీ యొక్క కోరికలు తీరుతాయి. అధిక రెట్ల ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కేవలం ఒక 2 మందారం పూలు కానీ లేదంటే ఒక 2 గులాబీ పూలు అంతే. తర్వాత కొద్దిగా కర్పూరం. చాలా సింపుల్ పరిహారం అండి. ఈజీ అయిన ఈ పరిహారం అయినా సరే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. తర్వాత అక్కడే మరొక చిన్న పరిహారం కూడా చేసుకోండి. ఇది కూడా చాలా సింపుల్గా ఉండేది. దానికని మీరు ఒక్క తమలపాకుని అమ్మవారి దగ్గర పెట్టండి. ఒక ప్లేట్లో కానీ లేదంటే డైరెక్ట్గా అమ్మవారి దగ్గర పెట్టండి. పెట్టి ఆ తమలపాకు మీద 7 గులాబీలు పెట్టండి. మరి 7 గులాబీలు పెట్టడం మాకు కాస్త ఇబ్బంది అంటారా? 7 మందార పూలు పెట్టండి. లేవండి మీరు చెప్పినట్టుగా 7 గులాబీలు 7 మందారాలు పూలు పెట్టే అవకాశమే లేదండి మాకు అంటారా? ఈ చిన్న పని చేయండి. ఒక్క గులాబీ పువ్వుని తీసుకోండి. కనీసం ఒక గులాబీ పువ్వు అయినా సరే తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. ఆ పువ్వు నుంచి 7 రేఖలు తీసుకోండి. పెటల్స్ అంటారు కదా, 7 గులాబీ పువ్వు రేకుల్ని ఆ తమలపాకు మీద పెట్టండి. గులాబీ పువ్వు నుంచి తీసిన 7 రేకుల్ని పెట్టండి. తర్వాత ఒక బెల్లం ముక్కని అక్కడ పెట్టండి. ఇంతేనండి. పెద్దగా కావలసిన పదార్థాలు ఏమీ లేవు. వీటికి ప్రత్యామ్నాయంగా వేరే ఫ్లవర్స్ని మాత్రం వాడకండి. కేవలం చెప్పుకున్న వాటినే వాడండి. ఈ రకంగా పెట్టిన తర్వాత మీరు అమ్మవారిని ప్రార్థన చేసుకోండి. మాకు ధనప్రాప్తి కలిగేలా చూడు తల్లి, మాకున్న సమస్యలు పోగొట్టు తల్లి, మేము కష్టాల్లో ఉన్నాం తల్లి, ఆకస్మిక ధనప్రాప్తి కలిగేలా చూడు తల్లి అని చెప్పి గట్టిగా కోరుకోండి. ఇక మీరు చక్కగా లక్ష్మి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు చదువుకొని, దుర్గా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు, ధూపం, దీపం, నైవేద్యాలు అన్నీ సమర్పించిన తర్వాత ఇక వాటిని అక్కడే ఉంచేసిన తర్వాత బుధవారం రోజున, మీరు మంగళవారం రోజున చేస్తారు కదా, తర్వాత రోజున బుధవారం రోజున మీరు ఏవైతే గులాబీ రేకులు కానీ లేదంటే మందారాలు కానీ అలానే గులాబీ పువ్వులు కానీ ఏవైతే మీరు పెట్టారో వాటిని తమలపాకుతో సహా వాటిని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. ఇక బెల్లం ముక్క ఉంది కదా అక్కడ పెట్టారు కదా, ఆ ముక్కని చీమలకు కానీ లేదంటే పక్షులకు కానీ వేటికైనా సరే పెట్టండి. తప్పనిసరిగా పెట్టాలి వాటికి. ఈ 2 పరిహారాలని మీరు మంగళవారం నుంచి మీరు మొదలుపెట్టి ఒక 5 మంగళవారాలు చేయాలి, లేదా 9 మంగళవారాలు చేయండి. ఈ 2 పరిహారాలను చేసుకుని వీలుంటే కనుక 2 చేసుకోండి, లేదా ఒక్కటైనా చేయండి. కానీ 5 కానీ 9 మంగళవారాలు కానీ కనీసం ఒక అలవాటుగా అయినా సరే చేసుకుని ప్రతి మంగళవారం చేసుకుంటారా ఇంకా చాలా మంచిది. జీవితాంతం ధనానికి ఎలాంటి లోటు లేకుండా ఉంటారు. డబ్బు లేదనే మాట అస్సలు ఉండదు మీ జీవితంలో. మీరు ఈ పరిహారం చేస్తున్న రోజుల్లోగా ఆకస్మిక ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఒక పర్వదినాన మనం చేసిన ఒక పరిహారాన్ని మనం కంటిన్యూ చేస్తే కనుక అది మరింత విశేషమైన ఫలితాలు కలగజేస్తాయి. మీకున్న సమస్యలు తగ్గి ధనప్రాప్తి కలగాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరి మీ మనసుకు ఎలా అనిపించిందని మాట చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. లైక్ చేయని వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.